నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. గత వైకాపా హయాంలో ఒక అభివృద్ధి పని కూడా చేపట్టలేదు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం పంచాయతీలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చిన్నారులకు బోధించడంలో నైపుణ్యాలు మెళకువలు పెంపొందించుకునేందుకు శిక్షణా తరగతులు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జ్ఞానజ్యోతి శిక్షణా తరగతులు ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడిన జ్ఞానజ్యోతి రాష్ట్ర పరిశీలకులు సుబ్రహ్మణ్యం. సర్వేపల్లి ప్రజల రుణం తీర్చుకుంటున్న తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల పాలనా కార్యక్రమంలో పాల్గొని మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సాయినాథుడికి వైభవంగా పల్లకి సేవ. గూడూరు మనుగోలు ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో నిర్వహించిన పూజలు పల్లకి సేవలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. గత వైకాపా ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విమర్శించారు. గూడూరు నియోజకవర్గంలోని వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం పంచాయతీలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటా ప్రచారం చేపట్టారు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం పంచాయతీలో టీడీపీ ఆధ్వర్యంలో 2 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గెలిచిన నెలలోనే 1,70,00,000 రూపాయలతో ప్రొటెక్షన్ వాల్ నిర్మించామన్నారు. పింఛన్లు, అన్నదాత సుఖీభవ వంటి వాటిని అమలు చేశామని తెలిపారు. 2 ఏళ్ల కూటమి పాలనలో బాలిరెడ్డిపాలెం పంచాయతీలో 4,80,00,000 రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, వైకాపా హయాంలో ఒక అభివృద్ధి పనైనా చేశారేమో ఆ నాయకులు చెప్పాలని ఆయన కోరారు. తెలుగుదేశం కార్యక్రమంలో తిరిగాం. అలాగే మా బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ఎన్ఆర్ఐ బాలుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ బాలిరెడ్డిపాలెంలో పెన్షన్లు 381 పెన్షన్లు ఈరోజు మనం ఇస్తున్నాం. ప్రతి నెల మా నాయకులు మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క 381 పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. దాదాపు నెలకి 15,98,000 ఈ బాలిరెడ్డిపాలెం పంచాయతీలో ఈరోజు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో అందరికీ కూడా మా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, పెన్షన్స్ 3,000 ఉంటే 1,000 రూపాయలు పెంచినటువంటి ఘనత ఈ ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అన్నదాత సుఖీభవ ఇక్కడ మొత్తం మీద 176 మంది రైతులకి దాదాపు 33,44,000 రూపాయలు ఇక్కడ పడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే తల్లికి వందనం దాదాపు 339 మందికి తల్లికి వందనం 43,51,000 ఈ యొక్క బాలిరెడ్డిపాలెం పంచాయతీలు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సీసీ రోడ్డు మేము గెలిచినటువంటి ఈ 2 సంవత్సరాలు 4 రోడ్లు ఇచ్చాం. అట్లాగే ముఖ్యంగా గతంలో కూడా నేను ఎమ్మెల్యే కూడా చాలా వరకు సీసీ రోడ్లను కూడా ఈ ఊర్లో వేయించామని చెప్పి కూడా నేను తెలియజేస్తాం. ఇరిగేషన్ ద్వారా ఒక పని చేయించాం, 5 లక్షల రూపాయలు ఇరిగేషన్ ద్వారా చేయించాం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వెలుగు ద్వారా పొదుపు లక్ష్మి మహిళలకి 1,50,00,000 రూపాయలు ఈ పంచాయతీలో ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ అంగన్వాడీ సంబంధించిన టాయిలెట్స్ కూడా 36,000 పెట్టి రిపేర్ చేయించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ప్రతిపాదనలు పెట్టినాం. ఆల్రెడీ డ్రైన్స్ 45 లక్షలకి ప్రతిపాదనలు పెట్టినాం. అలాగే ఆర్ఓ ప్లాంట్ కూడా 8 లక్షల రూపాయలకి ఒకటి ప్రతిపాదన పెట్టినాం. గతంలో కూడా ఒక ఆర్ఓ ప్లాంట్ నేను శాంక్షన్ చేయించాను. అది ఏమైందో నాకు తెలియదు, నా డబ్బులు ఇచ్చా, అది ఏమైందో నాకు తెలియదు. అన్యాయం ఉంది కథ అంతా కూడా. సరే ఏదైనప్పటికీ పెద్దలు కూడా చెప్తున్నా. అలాగే సీఎంఆర్ఎఫ్ కింద ఇక్కడ 7 మందికి దాదాపు 9,10,763 రూపాయలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధి కింద ఈ యొక్క పంచాయతీలో ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అలాగే కార్యకర్తల సంక్షేమ నిధి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇంతకుముందు ఎవరైనా కార్యకర్త యాక్షన్లో చనిపోతే 2 లక్షలు ఇచ్చేవాళ్ళం. మా నాయకుడు మళ్ళీ కొత్తగా 2 లక్షలను 5 లక్షలు పెంచాడు. దాంట్లో భాగంగా ఇక్కడ 5 లక్షల రూపాయలు కూడా మనం కార్యకర్తకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మేము గెలిచినటువంటి కొత్తల్లోనే మీకు తెలుసు తుఫాను వచ్చినప్పుడు ఇది మొత్తం కొట్టుకోపోయినాయి, ఇల్లు కూడా కొట్టుకోపోయినాయి. అవతోడు వచ్చేలేదు నాకు తెలియదు, కానీ నేను వచ్చా. వాళ్ళందరూ కూడా ఆ రోజు నేను నా పరిధిలో ఉన్నటువంటి సహాయం చేసి అపోజిషన్లో ఉన్నాను. నేను అప్పుడు ఎమ్మెల్యేను కాదు, అపోజిషన్లో ఉన్నా. అయినా ఆ రోజు వచ్చా. ఆ రోజు అందరూ కూడా చెప్పారు అక్కడ ఈ వాల్ ప్రొటెక్షన్ వాల్ ఒకటి కావాలని చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి నుంచి కూడా కట్టేస్తాను, 4 రోజులు అప్పుడు శాంక్షన్ ఇచ్చేస్తానని చెప్పి చెప్పేసిపోయాడు. తర్వాత దిక్కుముక్కులే. తర్వాత మేము గెలిచిన ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రెడ్డి, రమణారెడ్డి, రామచంద్రారెడ్డి, మురళీరెడ్డి, మనోహర్, కిషోర్, ప్రసాద్, మధు, ప్రమీలమ్మ, దయాకర్, జనార్దన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, కృష్ణమూర్తి, అజిత్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల్లో శారీరక మేధో అభివృద్ధిపై బోధించే విధానాన్ని అంగన్వాడీ కార్యకర్తలకు వివరించామని జ్ఞానజ్యోతి రాష్ట్ర పరిశీలకులు సుబ్రహ్మణ్యం తెలిపారు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 3 రోజుల పాటు నిర్వహించిన శిక్షణా తరగతులు ముగిశాయి. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జ్ఞానజ్యోతి కార్యక్రమంలో 3 రోజుల పాటు నిర్వహించిన శిక్షణా తరగతులు ముగిశాయి. 3వ రోజు శిక్షణా తరగతిలో జ్ఞానజ్యోతి రాష్ట్ర పరిశీలకులు సుబ్రహ్మణ్యం పాల్గొని పలు సూచనలు చేశారు. అనంతరం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రీ స్కూళ్లలో చిన్నారులకు బోధించడంలో నైపుణ్యాలు, మెలకువలు పెంచుకోవడం కోసం ఈ శిక్షణా తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. ప్రీ స్కూళ్లలో చిన్నారులు బోధన పట్ల ఆసక్తి పెంచేందుకు అంగన్వాడీ కార్యకర్తలు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన వివరించారు. డిఆర్పీ మిత్రులకు మరలా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణలో భాగంగా ఈ ఇయర్ 1 సంబంధించి ఏంటంటే అప్పుడు స్టేట్ లెవెల్ ట్రైనింగ్, డిఆర్పీ ట్రైనింగ్, గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి అంగన్వాడీ మిత్రులు అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇయర్ 2లో మాత్రం ఏంటంటే ఆ ట్రైనింగ్ డిఆర్పీ వరకు మాత్రమే ఆగిపోయింది. ఈ సంవత్సరం స్టేట్ లెవెల్లో, అదేవిధంగా జిల్లా లెవెల్లో, అదేవిధంగా మండల లెవెల్లో ట్రైనింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఇయర్ 2, ఇయర్ 3 రెండు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ 6 days అంటే ఇప్పుడు 3 రోజులు 11th, 12th, 13th, అగైన్ 22nd, 24th, 25th ఈ 6 daysలో ఈ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ పూర్తవుతుంది. ఈ 3 years సంబంధించినటువంటి మొత్తం ట్రైనింగ్ ఈ మంత్తో పూర్తవుతుంది. కాబట్టి వీళ్ళకి పూర్తిగా ఇవ్వాల్సిన సమాచారం అంటే వాళ్ళకి PP1, PP2 పిల్లలకు ఏం చెప్పాలనేది కావచ్చు, ఇంగ్లీష్ సంబంధించి కావచ్చు, అట్లానే RLM గురించి కావచ్చు, అదేవిధంగా స్కూల్ రెడీనెస్ గురించి కావచ్చు, అన్ని విషయాలను కూడా ఏంటంటే వీళ్ళకు చెప్పేదాని కోసం ఈ ట్రైనింగ్స్ చాలా ఉపయోగపడతాయని పిల్లలు నిలుపుకునే దానికోసం ఈ కార్యక్రమంలో ఎంఈఓ సుప్రియ, రీసోర్స్ పర్సన్ భాస్కర్, అంగన్వాడీ సూపర్వైజర్లు ఫాతిమా, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని, తనకు 3వసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటున్నానని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. తోటపల్లి గూడూరు మండలం చింతోపులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండలం చింతతోపు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. సెయి కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ 50 కోట్లతో సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునీకరణ పనులను త్వరలోనే ప్రారంభిస్తున్నామన్నారు. ఇంకా అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆయన వివరించారు. దాంట్లో ప్రధానంగా సర్వేపల్లి రిజర్వాయర్ 50 కోట్లతో చేశాము, సిసి రోడ్లు 30 కోట్లతో చేశాము, రోడ్లు 44 కోట్లతో చేశాము, స్కూల్ బిల్డింగ్స్ కి 7 కోట్లు ఇచ్చాము, మత్స్యకారులకి ఇక్కడే ఈదూరు అక్కడ 1,50,00,000 ఇచ్చాము, సిఎస్ఆర్ నిధులు 63 కోట్లు చేశాము. ఈ సంవత్సరం అక్కడ కాకుటూరులో ఉండే విక్రమసింహపురి యూనివర్సిటీలో కొత్తగా AI టెక్నాలజీతో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభించాము. అక్కడ గొలగమూడిలో ఉండే బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశాము. మాక్సిమం ఎడ్యుకేషన్ దాంట్లో స్కూల్స్, కాలేజెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇక్కడ బీచ్ రోడ్ ఉంది చనపలపాలెం నుంచి కోడూరు బీచ్, దానికి కూడా ఆ రోడ్డు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాము. అది కూడా పనులు జరుగుతా ఉంది. అట్లా అక్కడ ఈదూరు పాళ్యానికి 1 కోటి చిల్లర పెట్టేసి 1.5 కోటి పెట్టి ప్లాట్ఫామ్స్, మత్స్యకారులకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాము. ఇంకా అదే పనిలో ఉన్నాం. మాక్సిమం
ఫండ్స్ ట్యాప్ చేసి పనులు చేసేదానికి హాస్టల్స్లో 4 కోట్ల చిల్లర పెట్టి వాళ్ళకి అవసరమైన డైనింగ్ హాల్స్, టాయిలెట్స్ ఇటువంటివి కూడా శాంక్షన్ చేసేదానికి మొన్న కలెక్టర్ గారి దగ్గర కూర్చొని ప్రపోజల్లో 4 కోట్ల చిల్లర. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్బీఐ ఖాతాదారులకు ప్రమాద బీమా కల్పిస్తున్నామని మనుబోల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ముజిబుర్ రెహమాన్ తెలిపారు. మనుబోల్లోని బ్యాంకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాదికి 3,000 రూపాయల ప్రీమియంతో 60 లక్షల వరకు ప్రమాద బీమా వస్తుందన్నారు. 2,000, 1,000 రూపాయల ప్రీమియంతో 40 లక్షలు, 20 లక్షల వంతున ప్రమాద బీమా అందుతుందని వివరాలు వెల్లడించారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. నేను స్టేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ మనుబోలు శాఖ అధికారి. మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ప్రమాద బీమా అనేసి 3,000 రూపాయలది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి, ఆల్రెడీ 1,000 రూపాయలు కట్టుకుంటే 20 లక్షలు, 2,000 కట్టుకుంటే 40 లక్షల ప్రమాద బీమా అనేది మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని ఆల్రెడీ ఉన్నది. కానీ కొత్తగా 3,000 చేసుకుంటే 60 లక్షలు వచ్చే ప్రమాద బీమా కూడా కస్టమర్లు అందరూ అడుగుతూ ఉండడం వల్ల వాళ్ళ అందరూ ఫీడ్బ్యాక్స్ తీసుకొని బ్యాంకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. దానివల్ల లాభాలు ఏంటి అంటే, సంవత్సరానికి ఒక్కసారి మనం 3,000 కట్టుకోగలిగితే మనకి ప్రమాదాలు, చాలా రకాల ప్రమాదాలు ఉంటాయండి. ఒకటి యాక్సిడెంట్ కానివ్వండి, లేదంటే కరెంట్ షాక్ కానివ్వండి, పాము కాటు, తేలు కాటు, తర్వాత కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనిషికి ఏమన్నా పెద్ద ప్రాబ్లం వచ్చి అంగవైకల్యం అవ్వడం కానీ, లేదంటే ఎక్కువ ఇబ్బంది అయితే దానికి కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. అలాంటిది ఏదైనా జరిగితే మనకి 30 లక్షల నుంచి 60 లక్షలు వస్తుంది. ఒకవేళ పెద్దగా ఏదైనా ఇబ్బంది అయితే ఫుల్ అమౌంట్ 60 lakhs వస్తుంది. ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే 30 లక్షలు వస్తుంది. దానికి గాను కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. అది మీరు కావాలంటే ఒక బ్రౌచర్ ఉంటుంది, ఆ బ్రౌచర్లో చూస్తే మీకు తెలుస్తుంది. అలా కాకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనిషి చనిపోతే వాళ్ళకి ఫ్యామిలీ ఎవరికైతే నామినీ ఇస్తారో వాళ్ళకి 60 లక్షలు అన్నది వస్తుందన్నమాట. ఒక చిన్న ఉదాహరణగా, మనకి గూడూరు టౌన్ బ్రాంచ్లో ఒక 1,000 రూపాయలు కట్టున్నారు ఒక కస్టమర్. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు అంత డబ్బులు ఉన్న వాళ్ళైతే కాదు, ఆ ఫ్యామిలీ బీదవాళ్ళే. కానీ మనిషి చనిపోయిన తర్వాత ఆ పాలసీ చేయడం వలన వాళ్ళ ఫ్యామిలీకి 20 లక్షలు వచ్చింది. ఆ 20 లక్షలు వచ్చినప్పుడు ఆ చెక్ ఇవ్వడం అవన్నీ కూడా మనం చేసాము. ఆ ఫోటో కూడా మీకు పంపిస్తాము, చూడండి. అలానే ఇలాగా మన మొత్తం రాష్ట్రంలో, మన జిల్లాలోనే చాలా చోట్ల ఇలాంటి క్లెయిమ్స్ అన్నవి వస్తూ ఉన్నాయి. సో ఇది పబ్లిక్కి, మన జనాభాకి, స్టేట్ బ్యాంక్లో అకౌంట్లు ఉన్న వాళ్ళందరి కోసం గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ శ్రేయస్సు కోరుకొని వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో చేసిన మంచి ప్రమాద బీమా ఇది. సో అందరూ చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. జైలులో ఉన్న మా ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖాత్ కోసం వెళ్లిన తనను అవమానించేలా గ్రిల్ వెలుపల నిలబెట్టి ఫోటో తీశారని మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సాధారణంగా కూర్చోబెట్టి ఫోటో తీసుకుని లోపలికి పంపిస్తారని, కానీ నారా చంద్రబాబు నాయుడు శాడిజం మనస్తత్వంతో నన్ను అవమానించారన్నారు. మా హయాంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకొచ్చి సంస్కరణలు చేపట్టామని జగన్ మాట్లాడారు. ఒక మాజీ ముఖ్యమంత్రి నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటారు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని. ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఎలా తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికి ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్ కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇయడానికైనా గానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చి పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటారు. ఏమి సేడిజం అంటే ఇది? నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను.
చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, వెన్నుపోటు పార్టీకి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా తప్పుడు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నావో, తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ విత్తనాలు రేపు పొద్దున చెట్లు అవుతాయి. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి, రెండింతలయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా. సైదాపురం మండలం లింగసముద్రం పంచాయతీలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు సూచనల మేరకు తిప్పిరెడ్డిపల్లి పంచాయతీ నుండి ఎస్వి కండ్రిగ వరకు జేసీబీ సాయంతో చెట్లు తొలగించారు. లింగసముద్రం టీడీపీ నాయకులు వెంకటకృష్ణంరాజు, చందు, వెంకటరమణరాజు, సుబ్బరాజు కలిసి మలుపుల వద్ద రోడ్డుకి ఇరువైపులా గుబురుగా పెరిగిన చెట్లను, ముళ్ల కంపలను తొలగించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురి కాకుండా ఉండేలా నాయకులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మనపాటి చంటి 6వ వర్ధంతి వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. చంటి కుటుంబ సభ్యుల సహకారంతో వృద్ధులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ అధ్యక్షుడు కడవేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ చంటి జ్ఞాపకార్థం వారి తండ్రి మనపాటి శ్రీనివాసులు కుటుంబ సభ్యులు సమాజ సేవలో భాగస్వాములు కావడం సంతోషకరమని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనపాటి మా బ్రదరు మనపాటి శ్రీనివాసులు గారి కుమారుడు మా చంటి అకాల మరణం చెందటం జరిగింది 6 ఏళ్ల క్రితం. 6 ఏళ్ల నుంచి ఈ ఒక వర్ధంతిని క్రమం తప్పకుండా కరోనా సమయాల్లో కూడా ఎక్కడ వెనక తగ్గకుండా కొన్ని విలేజ్లకు వెళ్ళి మరి అక్కడ ఏం అవసరమో అవన్నీ ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ఈ దఫాగా ఇక్కడ పెద్దవాళ్ళ మధ్యలో అందులో సాయంత్రంగా మంచి భోజనాన్ని పెట్టాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు సాయంత్రం ఇక్కడ మంచి భోజనాల్ని ఏర్పాటు చేస్తున్న వాళ్ళ తండ్రి గారైన మా మనపాటి శ్రీనివాసులు వాళ్ళ కుటుంబానికి ఎక్కడున్నా కూడా మా మధ్యనే తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే వాడికి జనాలతో ఉండటం ఈ స్నేహభావం ఎక్కువ. కానీ దురదృష్టం వెంటాడింది. మనం ప్రకృతిని ఏం చేయలేము. కానీ వాడి ఆశయాల్ని, వాడికన్నా కళల్ని వాళ్ళ తండ్రిగా మా జానకిరామ్ అంటే మనపాటి శ్రీనివాసులు మా జానకిరాము వాళ్ళ కుటుంబాన్ని చక్కగా ఎక్కడ ఎలాంటి రిమార్కు లేకుండా చాలా గౌరవప్రదంగా కాపాడుతూ వస్తున్న మా మనపాటి శ్రీనివాసులకి మన ప్రగతి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు. ఆయన మా మనపాటి శ్రీనివాసులు గారు కూడా మన ప్రగతి కుటుంబం కాబట్టి మనకు చాలా సంతోషమైన విషయం. ఇంకా గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సాయి శ్రీ
మనుబోలు గ్రామంలో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చిల్లకూరు మంజులమ్మ జ్ఞాపకార్థం వారి భర్త ఆంజనేయులు రెడ్డి, కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్షజః విశ్వదక్షిణః విస్తార స్థావరస్థా మహాజనః అనిర్విన్న సవిష్ఠో అనుకూల సదావర్త పద్మీ పద్మ నివేక్షణ సర్సక్షరమక్షరం అవిఘ్న దత్తాత్రేయ స్వరూప పాదాలింద్రియ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత వైకాపా హయాంలో ఒక అభివృద్ధి పని కూడా చేపట్టలేదు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం పంచాయతీలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చిన్నారులకు బోధించడంలో నైపుణ్యాలు, మెళుకులు పెంపొందించుకునేందుకు శిక్షణా తరగతులు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జ్ఞానజ్యోతి శిక్షణా తరగతులు ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడిన జ్ఞానజ్యోతి రాష్ట్ర పరిశీలకులు సుబ్రహ్మణ్యం. సర్వేపల్లి ప్రజల రుణం తీర్చుకుంటున్న తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన కార్యక్రమంలో పాల్గొని మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో నిర్వహించిన పూజలు, పల్లకీ సేవలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.